నువ్వు కింద పడతావని ఎత్తుకొని కుబుసాన్ని తీయించాను. నువ్వు ఇంకోలా ఊహించుకోకు. థ్యాంక్స్ ఎద్దులయ్య. పర్వాలేదు విశాల్ బాబు. నువ్వు సలహా ఇవ్వకపోయి ఉంటే సుమనికి కష్టమయ్యేదయ్యా. నేను థ్యాంక్స్ చెప్పింది అందుకు కాదనైని. గాయత్రి మాత్రమే కుబుసం తీయగలదు అంటే తిలోత్తమమ్మకి అనుమానం వస్తుంది. గానవిని కూడా ఎత్తుకోమన్నందుకు ఎవరికి ఏ డౌటు రాలేదు. అత్తయ్య, మీ మాట విని నేను లేచాను. రేపే సీమంతం జరగాలి. అలాగే. చేస్తే చేశారు కానీ దిష్టి తగిలేలా చేయకండి. బయటి వాళ్ళెవరూ రారక్క. ఇంట్లో ఉన్న వాళ్ళే అసూయ పడకుండా ఉంటే చాలు. ఎవరు ఏం పడరు గాని నువ్వు కింద పడకుండా, ముఖ్యంగా మిడిసి పడకుండా జాగ్రత్త పడు చిట్టి. ఎందుకంటే డెలివరీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎప్పుడూ కాదక్క, ఆగస్టు 21వ తేదీ. అంటే ఆ రోజు నాగపంచమితో పాటు గరుడ పంచమి కూడా ఉంది. అప్పుడే నాకు అనిపోతుంది. హే సోనా, రూపాయలు ఇచ్చింది మా మమ్మీ. అర్థమైంది బావగారు. కానీ దీన్ని నేనేం చేసుకోను? అలా అన్నావేంటి సుమనా? వద్దంటే చెప్పు, వాపస్ తీసుకుంటాం. అయ్యో, అలా ఎందుకంటాను? చెక్కు నా చేతికిస్తే కడుపుతో ఉన్నదాన్ని బయటికి వెళ్ళడం రావడం అంటే కష్టం కదా. మీరే డ్రా చేసుకుని వస్తే బాగుంటుందని చెప్తున్నాను. చూసావు మమ్మీ, నీ చిన్న కోడలు తిన్నగా మనకే పనంటగట్టింది. పర్లేదులేరా, కళ్ళారా డబ్బుల్ని చూడటం కూడా అదృష్టమే కదా. బ్యాంకుకు వెళ్ళి కట్టలు తీసుకురా. అవునవును, వాటిని చేత్తో తడిమి తడిమి పట్టుకొని చూస్తే ఆ ఆనందమే వేరు. డెలివరీ దగ్గర పడుతున్నా కోరికలు ఏమాత్రం తగ్గట్లేదు మరదలికి. రే, చిన్నపిల్ల అడిగింది కాదనకూడదు. మళ్ళీ మీకు 2 నెలల్లోపు తిరిగిచ్చేస్తానత్తయ్య. అక్కర్లేదమ్మా, ఈ వయసులో ఎంత డబ్బున్నా నేనేం చేసుకుంటాను. అందుకే కోడళ్లకు ఇస్తూ ఉంటాను. మా అక్క కూడా ఇచ్చారా ఏంటి? చచా, మా మమ్మీ అలాంటి పని చేయదు. హాసిని కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఆ, నాకే ఎందుకు ఇస్తున్నారు అత్తయ్య? ఆ, ఏదైనా సరే సూటిగా నిజాయితీగా మాట్లాడతావు. అత్తగా నన్ను గౌరవిస్తావు. నా పెద్దరికం నిలబెట్టే వారికి నేను దాచుకున్న సొమ్మును దానంగా ఇస్తే తప్పేంటంటాను. మీరెంత మంచివారత్తయ్య. హా, ఈ మాట నైని ఎప్పుడు చెప్పలేదు మరదలా. మా అక్క చెప్పదులేండి. పొగిడితే చెడిపోతారని ముసలమ్మ కబుర్లు చెప్తూ ఉంటుంది. హా, 100 కోట్లున్నా మిడిల్ క్లాస్ మనుషుల్లా సాదా సీదాగా బతికే నైని గురించి ఏం చెప్తావులే సుమనా. నీ కాస్తొస్తే మాత్రం అలా ఉండకే. ఎన్ని రోజులు బతికాము అనే దానికన్నా ఎంత రిచ్గా బతికాము అన్నదే ముఖ్యం. నా పురిటి నొప్పులప్పుడు మాత్రమే అరుస్తానేమో అత్తయ్య. ఆ తర్వాత నా స్టైల్ చూసి అందరూ నోళ్ళెల్లబెడతారు. నాకు తెలుసు కదా సుమనా. 2 సీమంతాన్ని కూడా మంచిగా చేసుకో. ఇంకా డబ్బులేమన్నా కావాలంటే ఇస్తాను. అలాగే అత్తయ్య. మీరు వెళ్ళండి బావగారు. వస్తానత్తయ్య. మమ్మీ, నిజంగా నీకు డబ్బు మీద ఆశ చచ్చిందా? నేను చచ్చానా? నువ్వు అప్పుడే పోతావా? రే, మరెందుకురా అమ్మాయికుళ్ళ అడుగుతావు? దాని డెలివరీ అయ్యాక వచ్చే ఆస్తికి అజమాయిషీ చేసే హక్కు మనకివ్వాలని 10 లక్షలకు బొక్క పెట్టాను. చిల్లర గురించి దిగులు పడకూడదు వల్లభా. అర్థమైంది మమ్మీ. అరగంటలో క్యాష్ పట్టుకుని వస్తాను. చిట్టి, నువ్వు గుమ్మం వైపు చూస్తున్నావు, అత్తయ్య ఏమో పేపర్లోకి తలదూర్చింది. ఇద్దరూ ఇక్కడే ఉన్నారు గాని సైలెంట్ గా ఉన్నారు. ఏం చేయమంటావు? గెంతులేమంటావా? శుభ్రంగా కట్టుకున్న ఇంటిని పాడు చేస్తారెందుకు అత్తయ్యా? చిట్టి, ఎందుకక్క డిస్టర్బ్ చేస్తావు? ఎవరి కోసం ఎదురు చూపులు? మీ ఆయన కోసం. చిట్టి, నా మొగుడు కోసం నువ్వెదురు చూడడం ఏంటి? చెల్లి, చెల్లి. అక్క ఏమైందక్క? నీ చెల్లి నా కాపురంలో చిచ్చు పెడుతుంది. ఏ సుమన, ఏం చేసావు సుమన? నేనేం చేశాను? మా వారి రాకు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా? అవును. చూసావా చూసావా? చిట్టి ఎంతకు తెగించిందో. విక్రాంత్, నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోవయ్యా. వదినా, వల్లబాబ్రోకి సుమన ఏదో పని చెప్పుంటుంది, ఇంకా రాలేదని ఎదురు చూస్తుంది అంతే. ఇప్పుడు అర్థమైందా? అందుకే కాస్త తెలివి తెచ్చుకోమని నిన్ను కసిరేది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? బ్యాంకుకు పంపించాను. అత్తయ్య నా 2వ సీమంతానికి 10 లక్షల చెక్ రాసిచ్చారు బావగారు. ఓ గ్రేట్. ఖచ్చితంగా గొప్పే. మా అక్క ఉంది ఎందుకు? ఇప్పుడనే కాదులే, చిన్నప్పటి నుంచి నేనేదైనా కొనాలనుకుంటే చాలు, డబ్బెందుకు వృధా చేస్తావని చిల్లర కూడా విడగొట్టేది కాదు. ఆ పరిస్థితుల్లో ఉంది కాబట్టే పైకొచ్చిందమ్మా. అపర కోటీశ్వరాలు అనిపించుకుంటే లాభం లేదు బాబాయ్, కాస్తంత జాలి దయ ఉండాలి. అత్తయ్యలాగానా?
మరే ఆవిడది జాలిగుండే. సర్వోత్తమురాలు కాబట్టి తిరిగివ్వాల్సిన అవసరం లేదు అని తను పోగేసుకున్న సొమ్ముని నాకిచ్చింది. సుమనా, ఎక్కువ పొగడకు. నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. లోపల ఆనందంతో కడుపు ఉబ్బిపోవచ్చు మాత. చూస్తే దొంగలు ఇన్ని కొట్టి డ్రా చేసుకున్న డబ్బులు ఎత్తుకొని పారిపోయారు అని తెలిసిపోతుంది కదా. నిజమా పెద్దబాబు గారు? హే, లేదు లేదు. మరింకేంటి? మమ్మీ ఇచ్చిన చెక్కు చెల్లదన్నారు. ఈ చెక్కు వల్ల గాయత్రి పాప మీద డౌట్ వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చెక్ పాస్ కాకపోవడమేంట్రా? నేను సంతకం చేశాను కదా. ఆ సంతకమే చెల్లదన్నారు మమ్మీ. అదేంటి? తమరు నయని చెల్లి కన్నా గొప్పవాళ్ళు అని చిట్టి పొగిడింది. మరి ఇదేంటత్తయ్యా? అసలు అకౌంట్లో అమౌంట్ ఉందా? ఉంది. చెక్కు మీద సరిగా రాసారో లేదో, అక్షర దోషలన్నా సరే ఆపేస్తారు. కారణం అది కాదు, వేరే ఉంది. నువ్వు తోడేళ్ళంటూ చెప్తున్నావేంటి? వెళ్ళకపోయినా నిజం వెళ్ళగక్కమనండి చిట్టి మాత. సర్లే, కారణం ఏదైనా ఉండొచ్చు. ముందు పని అవ్వాలి. సుమ్నా, ఆ డబ్బేదో నేనే ఇస్తాను. అరే బ్రో, ఒక్క నిమిషం బాబు గారు. సమయం వచ్చినప్పుడు సాయం చేయాలి కానీ మన దగ్గర డబ్బు ఉందని ఇచ్చేసుకుంటూ పోకూడదు. లోకు అయిపోతాం కూడా. చెల్లి ఇవ్వమంటే నేనైనా ఇచ్చేస్తాను విశాల్. అత్తయ్య సంతకం పెట్టిన చెక్ ఎందుకు చెల్లదో కారణం తెలుసుకున్నాక అప్పుడు మీ సాయం గురించి ఆలోచిస్తాను. అలా చూస్తావేంట్రా? చెప్పు. మమ్మీ, ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎలా చెప్పినా మేము అర్థం చేసుకుంటాం బ్రో. రే, అంత ఈజీగా చెప్పే మ్యాటర్ కాదురా ఇది.
వారిని చెప్తారా లేదా, లేకపోతే చెప్పడానికి ఏమీ లేదా? ఉందే. ఆహా, అన్నయ్య, ఏదేమైనా నువ్వు కారణం చెప్తే అమ్మ బాధపడుతుంది. పర్లేదు విశాల్, కారణం తెలుసుకుని మళ్ళీ చెక్ పంపిస్తాను. మమ్మీ, ఇంకొక 10 సార్లు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎందుకు? నీ అకౌంట్ సీజ్ చేశారు. అక్కయ్య అకౌంట్ సీజ్ చేయడానికి కూడా కారణం ఉంటుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారేమో. అసలు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? కంపెనీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు నాకు జీతం వచ్చేది. అలా పోగేసిన సొమ్ముని సీజ్ చేయడానికి ఎవరికి అధికారం ఉంటుంది? ఉంటుంది మమ్మీ. ఎవరికి? గాయత్రి పెద్దమ్మకి. చచ్చిపోయిన ఆవిడ ఎలా సీజ్ చేసింది? చచ్చిపోయినామెనే వచ్చిపోయిందంట. బాబుగారు, బావగారు అంటున్నది నిజమే అంటుందా? అదెలా సాధ్యం అవుతుంది? అదే ఆలోచిస్తున్నాను నాయని. వామో, మళ్ళీ ఆత్మ అయినా వచ్చిపోయిందా? ఆత్మ అయితే బ్యాంక్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? అది కూడా లాజిక్కే. ఎదులయ్యా, నువ్వు వాస్తవానికి దగ్గరగానైనా చెప్పగలుగుతావు కదా? పునర్జన్మెత్తిన అమ్మగారు మళ్ళీ ఆత్మ రూపంలో రాలేరుగా? రాలేదు మాత. మరి అకౌంట్ సీజ్ చేసింది ఎవరు? గాయత్రీదేవమ్మనే. అడ్డదిడ్డంగా అడగొద్దు, నీకు తెలిసింది చెప్పు. పుత్ర, ఏ విధముగా పెద్దమాత ఖాతాని స్తంభింపజేశారు? గాయత్రి పెద్దమ్మ ఫింగర్ ప్రింట్స్ తిరిగి యాక్టివేషన్లోకి వచ్చాయంట. బ్యాంక్ వాళ్ళు నాకు కూడా కంప్యూటర్లో చూపించారు. పెద్దమ్మ వేలిముద్రలు ఉంటే తప్ప యాక్టివేట్ కాదు. అయిందంటే తను వచ్చినట్టే కదా. అంతా అయోమయంగా ఉంది. ఏంటి చిట్టి, ఇప్పటికీ ఈ అత్తయ్య గ్రేటు, గొప్ప, జొన్న చిప్ప అని అంటావా?
ఇక సీమంతం జరగబోదని చిట్టిమాత విచారిస్తున్నది కాబోలు. అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇస్తానన్నాను కదా. అక్కర్లేదు బావగారు. మీరు ఇస్తాను అనటం, మా అక్క వద్దు అనటం, నన్ను ఇన్సల్ట్ చేయటం జరుగుతూనే ఉంటుంది. ఎవ్వరిని అడగను. నా మెళ్ళో ఉండే మంగళసూత్రం అమ్మైనా సరే సీమంతం జరిపించుకుంటాను. నోర్మోయ్, తాళి మెళ్ళోంచి ఎప్పుడు తీస్తారో తెలుసా? మొగుడు చచ్చాక. ఏయ్, మా ఆయన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.